మీరు నొక్కినంత మాత్రాన కసాయి మూకలు వేలు నరికినా కారే నెత్తురు చముకు మీటెను. ఆడే కాళ్లకు సంకెళ్ళేస్తే కాలి గజ్జలే కవాతు చేసే. పెన్నుల మీద మన్ను గప్పితే గన్నులయ్యి మొలకెత్తుతాయిరా అన్నాడు గద్దరన్న. కాబట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు గొంతుకులను నులిమేసి పెన్నుల మీద మన్ను గప్పితే రేపటి రోజున అవే మళ్ళీ తిరుగుబాటు చేస్తాయని కూడా ఈరోజు చెప్తూ, గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు భూమిని ఎవ్వరు దాచలేరు, వీరులు తారలై నింగినున్నా పోరాటమన్నది ఆగబోదు, వీరయోధుని గన్న అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వేల యోధులు. పోరాటం ఏదో ఒక స్వరూపంగా ప్రజాస్వామ్య స్వరూపంగానే పోరాటం మళ్ళీ పుడుతుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలందరూ కూడా తిరగబడతారు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వాన్ని, ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని మళ్ళీ దేశం లోపల సంపాదించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ.